हाय फ्रेंड्स, वाइश रेसिपीस चैनल की स्वागतम। ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. మారిన జీవనశైలి పరిస్థితులు, తగినంత పోషకాహారం తీసుకోకపోవడం వంటివి కూడా కారణాలుగా చెప్పవచ్చు. జుట్టు రాలిపోయి బట్టతల వచ్చే సమస్య కూడా వస్తుంది. అయితే మనం ఇప్పుడు ఈ రెమెడీ ఫాలో అయితే జుట్టు రాలకుండా పొడవుగా ఒత్తుగా పెరుగుతుంది. జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది. జుట్టు రాలే సమస్య ప్రారంభం కాగానే మనలో చాలామంది కంగారు పడిపోయి మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. వాటి వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. ఒకవేళ ప్రయోజనం ఉన్నా తాత్కాలికంగానే ఉంటుంది. మన ఇంటి చిట్కాల ద్వారా మనం సమస్యను పరిష్కరించుకోవచ్చు. ఇప్పుడు మనం చెప్పే ఈ రెమెడీ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరిగేలా చేస్తుంది. ఈ రెమెడీ కోసం మనం కేవలం 2 ఇంగ్రీడియంట్స్ ఉపయోగిస్తున్నాం. అవి కూడా మన వంటింట్లో సులభంగా అందుబాటులో ఉండేవే. చేసుకోవడం కూడా చాలా ఈజీ. కాకపోతే కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది. దీనికోసం మనం 3 స్పూన్ల బియ్యాన్ని తీసుకుని శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి. మనం బియ్యం నీటిని తయారు చేసుకుంటున్నాం. బియ్యం 3 స్పూన్లు తీసుకున్నాం కదా. జుట్టు క్వాంటిటీని బట్టి మనం బియ్యం తీసుకోవాలి. నీటిని పోసి శుభ్రంగా కడిగి ఒక బాటిల్ తీసుకుని బాటిల్లో బియ్యం వేయాలి. బియ్యం వేసి నీటిని పోయాలి. బియ్యం నీరు తలలో లోతుగా శుభ్రం చేస్తుంది. జిడ్డు లేకుండా చేస్తుంది. చిక్కుపడే జుట్టును చిక్కు లేకుండా చేస్తుంది. జుట్టు చివరిలో కొంతమందికి చిట్లిపోతాయి కదా, అవి చిట్లకుండా కూడా చేస్తుంది. ఒక 6 లవంగాలను వేస్తున్నాం. బియ్యం నీటిలో విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటుంది. ఇది జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. దీనిలో నీటిని పోసి మూత పెట్టేయాలి. ఈ విధంగా సాయంత్రం సమయంలో చేసి మరుసటి రోజు ఉదయం ఈ నీటిని వడగట్టి ఉపయోగించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా రాత్రంతా వదిలేయాలి. దీనిలో మనం లవంగాలు ఉపయోగించాం కదా. లవంగాలు మనలో చాలామందికి ఒక మసాలా దినుసుగా మాత్రమే తెలుసు. జుట్టు సంరక్షణలో కూడా లవంగాలు చాలా బాగా సహాయపడుతుంది. జుట్టు కుదులకు బలాన్ని అందించి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా చేయడమే కాకుండా జుట్టు సహజ సిద్ధమైన రంగును కోల్పోకుండా చేస్తుంది. అంటే తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో కూడా లవంగాలు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఈ విధంగా రాత్రంతా అలా ఉంచేయడం వలన నీటిలోకి బియ్యంలో ఉన్న పోషకాలు, లవంగాల్లో ఉన్న పోషకాలు అన్నీ చేరతాయి. బియ్యం నీటిలో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండటం వలన జుట్టు ఒత్తుగా సిల్కీగా మారుతుంది. చుండ్రును కూడా తగ్గిస్తుంది. జుట్టు పెరుగుదల వేగవంతం చేస్తుంది. ఈ విధంగా నీటిని వడగట్టుకోవాలి. ఈ బియ్యం నీటిలో పొటాషియం, అయోడిన్, మెగ్నీషియం, జింక్, సెలీనియం, మాంగనీస్, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. ఈ నీటిని మనం తయారు చేసుకున్నాం కదా. ఈ నీటిని తలకు బాగా పట్టించి ఒక అరగంట అలా వదిలేయాలి. అరగంట అయ్యాక తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తే జుట్టు రాలే సమస్య నిదానంగా తొలగిపోతుంది. జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగడమే కాకుండా కాంతివంతంగా మెరుస్తుంది. బియ్యం నీటిలో ఉన్న ఎన్నో ప్రయోజనాలు తెలిస్తే మీకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. జుట్టు సంరక్షణకే కాకుండా చర్మ సంరక్షణలో కూడా ఈ బియ్యం నీళ్లు సహాయపడతాయి. బియ్యం, లవంగాలు మన వంటింట్లో సులభంగా అందుబాటులోనే ఉంటాయి కాబట్టి ఈ రెమెడీని మీరు కూడా ఫాలో అయ్యి జుట్టు రాలే సమస్యను తొలగించుకోండి. వారానికి 2 సార్లు చేసుకుంటే సరిపోతుంది. ఈ నీటిని ఒక్కసారి తయారు చేసుకుని వారంలో 2 సార్లు ఉపయోగించవచ్చు. అయితే నీటిని ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి వారంలో ఒకసారి చేసుకుని 2 సార్లు తలకి అప్లై చేస్తే జుట్టు రాలే సమస్య తొలగిపోతుంది. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. మనం కేవలం 2 ఇంగ్రీడియంట్స్ ఉపయోగించాం. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ కొట్టండి.